అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ఈరోజు మనం ఈనాడు పత్రికతో ప్రారంభిద్దాం. దాదాపుగా ఈరోజు ఈనాడుతో పాటుగా అన్ని పత్రికల్లోనూ ప్రధానంగా వచ్చిన అంశం నిన్నటి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశంగా సోషల్ మీడియా విషయాన్నే చర్చించారు. దానికి సంబంధించినటువంటి అంశాల చుట్టూనే వివిధ అంశాలు ప్రస్తావించారు. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో పెడ ధోరణులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 3-4 నెలలకే సోషల్ మీడియా విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నట్టుగా ప్రకటించారు. పెద్ద సంఖ్యలో కేసులు, అరెస్టుల పర్వం సాగింది. ఇక దాంతో సోషల్ మీడియా అంతా ప్రక్షాళన అయిపోయినట్టే. సోషల్ మీడియాలో ఎవరు హద్దులు మీరినా ఇక ఉపేక్షించేది లేదు, ఎవరి మీదైనా కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి మాటలన్నీ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత అందరూ కూడా చెప్పారు. దాంతోపాటుగా ఈ సోషల్ మీడియా వ్యవహారాల మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే ఆ సబ్ కమిటీలో నారా లోకేష్, వంగలపూడి అనిత, అదేవిధంగా కందుల నాదెండ్ల మనోహర్ ఇలాంటి వాళ్ళంతా భాగస్వామిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇక సోషల్ మీడియాలో అనేక మార్పులు తీసుకొస్తున్నాం, ఎవ్వరు ఎక్కడ హద్దులు మీరకుండా అడ్డుకట్ట వేసేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ తీరా 2.5 ఏళ్ళు గడుస్తున్నటువంటి వేళ మరోసారి సోషల్ మీడియా వ్యవహారమే ప్రధానాంశంగా ముందుకు వచ్చింది. మరి అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే అప్పట్లో చేసినటువంటి ప్రయత్నం ఏమైంది? అంతమంది మీద పెట్టిన కేసులు ఎందుకు నీరు గారిపోయాయి? అన్ని కేసులు పెట్టినా ఎందుకు ఈ సోషల్ మీడియా ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఆశించింది చేయలేకపోయింది? వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నటువంటి వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఏం ఫలితం సాధించారు? అప్పట్లో విపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద 100 మంది మీద కేసులు పెట్టారు. 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1550 మంది మీద సోషల్ మీడియా పోస్టులకు గాను కేసులు పెట్టారు. దాదాపు 1370 మందిని అరెస్టులు కూడా చేశారు. అంటే అంత పెద్ద సంఖ్యలో కేసులు పెట్టి అంతమందిని అరెస్టు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం సాధించింది అనేది పెద్ద విషయంగా, చాలా పెద్ద కీలకమైనటువంటి సమస్యగా ముందుకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించడం అంటే ఆనాడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. విఫలమైతే అందుకు కారణాలు ఏందో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. అన్ని కేసులు పెట్టిన, అంతమందిని అరెస్టులు చేసిన, చాలామందిని జైలు పాలు చేసిన, ఎందుకని ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి, కాకుంటే అంతకు మించినటువంటి వ్యవస్థలను రంగంలోకి దింపండి. ప్రభుత్వం ఏకపక్షంగా ఉన్నంతకాలం సోషల్ మీడియా ప్రక్షాళన సాగదు. సోషల్ మీడియాలో పెడధోరణులకు అడ్డుకట్ట వేయాలన్న ప్రయత్నం నిలవదు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి భార్య నేరుగా భారతిని, ఆమెను కూడా చాలా తీవ్రంగా కించపరిచేలా తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగంలో పోస్టులు వచ్చాయి, వీడియోలు వచ్చినాయి. మార్పిడి చేసి ఆమె పిక్కేసి వీడియోలు కూడా పోస్ట్ చేశారు. మరి అలాంటప్పుడు ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద చర్యలు తీసుకోవాలి కదా. అలాంటి ప్రయత్నం జరగకుండా అడ్డుకోవాలి కదా. జనసేన, తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏం చేసినా చెల్లుతుంది. ప్రతిపక్షంలో లేకుంటే ప్రశ్నించే వాళ్ళలో, కాకుంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళలో ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా అడ్డుకుందాం. ఇలాంటి ప్రయత్నం వల్లే ఈ సోషల్ మీడియా వ్యవహారాలు ఫలితాన్ని ఇవ్వట్లేదు. అలాంటి ఏకపక్ష ధోరణులు వీడి ఎవ్వరు సరే, ఏ పార్టీ వాళ్ళైనా హద్దు మీరితే వాళ్ళని ఉపేక్షించాం, వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయి అనే సంకేతాన్ని, అలాంటి సందేశాన్ని పంపించిన రోజు మాత్రమే ఇది ఫలితాన్ని ఇస్తుంది. అప్పటి వరకు ఇలాంటివన్నీ కులమతాల మధ్య చిచ్చులు పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. అసలు కులమతాల మధ్య చిచ్చులు పెడుతుందే అధికార పార్టీ నేతలు. రఘురామకృష్ణరాజు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు వరకు
వీళ్ళంతా చేస్తుందే అది. ముందు నేతలు కుల మతాల ప్రస్తావన వదిలేస్తే జనాల్లో ఎందుకు ఉండాలా? అవసరం ఏంటి? కులాలు మతాలు జనాల కన్నా రాజకీయాలకే ఎక్కువ అవసరం. రాజకీయ నాయకుల అవసరాల రీత్యానే కుల మతాలని పెంచి పోషిస్తూ ఉంటారు. కుల మత విద్వేషాలు రాజేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ అవసరం. అలాంటిది సోషల్ మీడియాలో ఎవరు ఏదో చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎప్పుడు కూడా నాయకులు ప్రేరేపిస్తే మాత్రమే చేస్తారు. రాజకీయ లక్ష్యాల సాధన కోసం మాత్రమే వీళ్ళంతా కొంతమందిని హైర్ చేసుకుని వాళ్లతో అనేక విద్వేషాలు పెంచి పోషిస్తారు. ముందు నాయకుల నోటికి అడ్డుకట్ట వేస్తే ఇలాంటి సమస్యలు ఆగుతాయి. ఎప్పుడైనా సరే గంగానదినైనా గోదావరినైనా ప్రక్షాళన చేయాలంటే ఎగువ నుంచి చేయాలా. దిగువన అంతర్వేది దగ్గర గోదావరిని పరిశుభ్రం చేస్తామంటే ఎగువన రాజమండ్రిలో గోదావరి కలుషితం చేస్తూ కిందన పరిశుభ్రం చేస్తే ఏం ప్రయోజనం? కలుషితం ఎప్పుడైనా సరే అరికట్టాలనుకుంటే ఎగువ నుంచి జరగాల. ఇలాంటి కులమత విద్వేషాలు, సోషల్ మీడియా పెడధోరణులు ఇవన్నీ ఫస్ట్ నాయకత్వం నుంచి జరగాల. పవన్ కళ్యాణ్ వేదికలెక్కి తొక్కి నారతీస్తా ఇంకేదో చేస్తా ఇలాంటి భాష మాట్లాడవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఎవరు అలాంటి పదాలు రిపీట్ చేయకూడదు అంటే ఏమైద్ది? ఎట్టయిద్ది? అదే జరుగుతోంది ఇప్పుడు. అసలు సమస్య నాయకత్వం దగ్గర ఉంది. అలాంటి అరాచక శక్తుల్ని వైఎస్ఆర్సీపీ ప్రోత్సహిస్తుంది. ఇదో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఎప్పుడైనా సరే ఏకపక్షంగా ఆలోచిస్తే వాళ్ళు మాత్రమే నేరాలు చేస్తున్నారంటే ఇక్కడ ఇటువైపు అంతా పూర్తిగా సచ్చీలు అన్నట్టు, ఇటువైపు ఎవరికీ ఏమీ తెలియదు అన్నట్టు, వీళ్ళంతా శుద్ధపూసలు అన్నట్టు అని చెప్పుకునే ప్రయత్నం. ఇక్కడే సోషల్ మీడియా ప్రక్షాళన జరగకపోవడానికి ఎన్ని కేసులు ఎట్టినా అందులో మార్పు రాకపోవడానికి అసలు కారణం. విధ్వంసానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కుట్ర పన్నడమే నిదర్శనం. ఇక ఆ పార్టీ ట్రాప్లో ఎవరు పడద్దు, అభివృద్ధిని ప్రజలకు వివరించండి. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఇది కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి కథనాలు. 11,166 కోట్లతో తాగునీటి పనులు. E20 పెట్రోల్తో మైలేజ్ 5% తగ్గొచ్చు. ఎట్టకేలకి కేంద్రం అంగీకరించిందండి. ఇన్నాళ్ళుగా బుకాయిస్తూ వచ్చింది. E20 పెట్రోల్ వాడినా ఎటువంటి సమస్య ఉండదు, మైలేజే తగ్గదు, ఎక్కడైనా ఒక వాహనం తీసుకొచ్చి చూపించండి ఇట్లా రకరకాలుగా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మాత్రం 5% మైలేజ్ తగ్గొచ్చు అని చెప్పారు. 5% అంటే అది 20% ఉండొచ్చు, 10% ఉండొచ్చు. 5%కి అంగీకరించారంటేనే ఆ E20 పెట్రోల్తో చాలా పెద్ద సమస్యలు ఉండబోతున్నాయి అనే దానికి సంకేతం. ఇన్నాళ్ళుగా అలాంటి ఏదో ఉండదని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంత ఉండొచ్చు అంటున్నారంటే అది ఎంత ఉండొచ్చు? ఇలాంటి అనుమానాలు ఎవరికైనా వస్తాయి. కొరియా నైపుణ్యం, ఏపీ సామర్థ్యం రెండు కలిస్తే అద్భుతాలు చేయొచ్చు. నారా లోకేష్ కొరియా టూర్కి సంబంధించినటువంటి వ్యవహారం. జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కట్టకుండానే గనులు తవ్వేసి ఖనిజం ఎగుమతి చేశారు. 1,000 కోట్ల అవినీతి జరిగింది. వైఎస్ కుటుంబానికి లబ్ధి జరిగింది. అటు ఈనాడు పత్రిక రాసింది. ఈ బ్రహ్మణి స్టీల్ సంబంధించినటువంటి భూముల కేటాయింపుని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ నేపథ్యంలో బ్రహ్మణి స్టీల్స్ కారణంగానే వైఎస్ఆర్ కుటుంబం అంత ఆర్థికంగా నిలదొక్కుంది అన్నట్టుగా రాసింది. మరి అదే నిజమైతే బ్రహ్మణి స్టీల్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 2014-19 మధ్య చంద్రబాబు సర్కారే ఉంది కదా, మరి ఆ 5 ఏళ్ళు ఏం చేసినట్టు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినట్టు? పోనీ ఇప్పుడైనా 2024లో అధికారంలో వస్తే 2026 2 ఏళ్ళు నిండేటంత వరకు ఎందుకు వెయిట్ చేసినట్టు? ప్రభుత్వాలు తీరట్టుంటే చూడండి. ఇక ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు? కోర్టు కేసులున్న 331 గ్రామాల్లో పరిస్థితి ఏంటి? పంచాయతీరాజ్ శాఖ నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం. పాపం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు మొన్నటి జనవరిలోనే స్థానిక ఎన్నికలన్నీ నిర్వహించాలి అని ఆశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుంది. ఇప్పటికీ కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా నవంబర్లోగా ఎన్నికలు జరగవచ్చు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ జరిగేనా అనేటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఈ 331 పంచాయతీలు ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో విలీనం కావాల్సిన గ్రామ పంచాయతీలు. అలాంటి గ్రామ పంచాయతీల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల
ఏళ్ల తరబడి ఆయా పంచాయతీల్లో పాలకవర్గాలు లేకుండానే సాగిపోతుంది. అలాంటి వాటి విషయంలో ఏం చేద్దాం అని ఇప్పుడు ఎన్నికల సంఘం కోరింది. సర్పై సందేహాలా, ఇవిగో సమాధానాలు అంటూ ఎస్ఐఆర్ ముగింపు దశకు వస్తున్నటువంటి తరుణంలో 14వ తారీఖు నుంచి అది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సందేహాలకు అన్నింటికీ పరిష్కారాలు అంటూ అనేక విషయాల్ని ఈనాడు పత్రిక ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ అందించింది. ఇవి ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనాలు. మిగిలిన పత్రికల్లో మనం చూస్తే ఈరోజు సాక్షిలో ప్రధానంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కిన అంగన్వాడీల ఆందోళన సంబంధించినటువంటి అంశాన్ని బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. బాబు మాట తప్పారు, నిలుపుకోలేనప్పుడు హామీ ఎందుకు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కథం తొక్కిన అంగన్వాడీలు భారీ ర్యాలీలు ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీత. కనీస వేతనం నెలకు 26,000 చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజం. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, పిఎఫ్ సౌకర్యాల మాట ఏంటని ప్రశ్నల వర్షం. అంగన్వాడీల ఉద్యమం ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో సెగరాజేసే స్థాయిలో ఉంటుంది. 2024 ఆరంభంలో కూడా అంగన్వాడీలు చేసినటువంటి రాష్ట్రవ్యాప్త సమ్మె అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆ సమ్మె విషయంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూన్ నెల నుంచి వేతనాలు పెంచుతాం అని హామీ ఇచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఆనాటి అంగన్వాడీలు సమ్మె విరమించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు పరచకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పక్కన పెడితే తన మేనిఫెస్టోలో చెప్పిన మాట కూడా నిలుపుకోకుండా ఆనాడు సమ్మెలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి నేతలే గద్దెనెక్కి మాట తప్పేశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీల ఉద్యమానికి ఆరంభం మొదలైనట్టు కనిపిస్తోంది. అనేక చోట్ల నిరసనలతో హోరెత్తిచ్చారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందైతే కథం తొక్కారనేటువంటి మాట అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక ఎస్ఐఆర్ పూర్తిగా హైజాక్ అయిపోయింది. రాష్ట్రంలో అడుగడుగున టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఎన్యూమినేషన్ ఫారాలు ఇవ్వాలంటూ అధికారులకు బెదిరింపులు, టీడీపీ యాప్లో నమోదు చేసి ఇస్తామంటూ హుకుం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లు తీయించేద్దామని, వైఎస్ఆర్సీపీ సానుకూలురా ఓట్లు లేకుండా చేద్దామని చేస్తే అది ఆ పార్టీకే తలనొప్పి. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగిస్తే మాత్రం అది చాలా పెను ప్రకంపనలకు కారణమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బదనామైపోవడానికి దారితీస్తుంది. అది కొన్ని ఓట్లే కావచ్చు, కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది. బెంగాల్, బీహార్లో అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో అట్లా కాదు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ళు పైనే గడువు ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళీ ఓటు చేర్చుకోవడానికి చాలా రకాల అవకాశాలు ఉంటాయి. అలా ఓట్ల చేర్పింపు ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ దోషిగా నిలిచే స్థితికి వస్తుంది. అయినప్పటికీ కూడా టీడీపీ మై యాప్ అనేటువంటి పేరుతో ఆ పార్టీ నాయకత్వం అనేక చోట్ల ఇప్పటికే నెల్లూరు, ఆత్మకూరు అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి ఉదంతాలన్నీ బయటపడ్డాయి. అయినప్పటికీ కూడా అదే ప్రక్రియను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక బస్తా యూరియా కోసం వెళ్తే నిండు ప్రాణం బలి. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వల్ల రైతులు ఎంతగా అల్లకల్లోలమవుతున్నారో, ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో ఈ ఘటన చాటుతుంది. శ్రీకాకుళం జిల్లా పెద్దల ఉనిపల్లి ఆర్ఎస్కేలో గంటల తరబడి నిరీక్షణ, స్లిప్పులు రాయడం, బయోమెట్రిక్ యాప్లో నమోదు, అనంతరం బస్తా యూరియాతో బయటపడిన మహిళా రైతు, ఆ వెంటనే కుప్పకూలిపోయిన కాంతమ్మ, ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచిన వైనం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే దారుణం. అచ్చెన్నాయుడు సిగ్గుతో తల వంచుకోవాలా. ఇక్కడ అమరావతిలో కూర్చుని అబ్బే రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదు, అదేదో విపక్షాల సృష్టి, కావాలనే దుష్ప్రచారం, ఇలాంటి మాటలు ఆయన నిత్యం ఒల్లిస్తూ ఉంటారు. కానీ ఆయన సొంత ఇలాకాలో ఇలాంటి ఘటన జరిగి ఒక మహిళా రైతు యూరియా బస్తా కోసం వేచి చూసి క్యూలో ఆఖరికి హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చూస్తే ప్రభుత్వ వైఫల్యం ఎంతగా ఉందో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఖరీఫ్
ఎల్నినో కారణంగా ఆలస్యం అవుతుంది. అలా ఆలస్యమైనప్పటికీ అక్కడక్కడ వ్యవసాయ పనులు మొదలైనటువంటి చోట కూడా యూరియా సరఫరా చేయలేకపోయారు. నిజంగా ఒకేసారి రాష్ట్రం అంతా ఖరీఫ్ పనులు ప్రారంభించుంటే, అన్ని చోట్ల సాగునీరు అందుబాటులో ఉండుంటే ఇక రాష్ట్రంలో యూరియా కొరత ఒక పీక్ లెవెల్లో ఉండేది. అయితే పనులు లేకపోవడం వల్ల వ్యవసాయానికి చాలామంది దూరంగా ఉన్న ఆ అరకొరగా కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి చోట యూరియా అందించలేకపోతున్నారు. అంటే ప్రభుత్వ తీరెట్టుందో ఆలోచించండి. నేడు ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలోకి మరొక అత్యాధునిక యుద్ధ నౌక చేరనుంది. జలప్రవేశం చేయబోతోంది. బాబు సర్కారు సోషల్ వేట, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కడమే లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్, సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, ప్రత్యేకంగా పీపీల నియామకం, సోషల్ మీడియా జల్లెడకు ఫోరెన్సిక్ టూల్స్. ప్రభుత్వాలు అనుకుంటే ప్రశ్నించే వాళ్ళని అడ్డుకుందాం, ఇలాంటి ప్రభుత్వం మీద విమర్శలు రాకుండా చేసేద్దాం అని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. జరిగేనా? హిట్లర్ లాంటి నాజీల ప్రభుత్వమే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా గొంతులు నొక్కేద్దామన్న ప్రయత్నంలో విఫలమై చివరికి హిట్లర్ ఏమయ్యారో మనం చూసాం. హిట్లర్ లాంటి నాజీలే మట్టి గరిచిన తర్వాత ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎంతగా అణిచివేయాలని చూసినా, ఎన్ని గొంతులు నొక్కాలని చూసినా ఎలా సాధ్యమవుతుంది? సోషల్ మీడియాలో జనాల అభిప్రాయాన్ని వెల్లడించకుండా, జనాల మాటను, జనాల గోసను వినిపించకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వాలకే తల బొప్పి కొట్టే స్థాయికి చేరుతుంది తప్ప ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదన్నది గుర్తిస్తే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకుంటారు. లేదంటే ఇలాంటి ప్రయత్నాలు చేసి మొన్న రావణ కేసులో అబాసు పాలైనట్టే. రావణ కేసు ఏమైంది? అతను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని రిపీట్ చేశాడని కేసులు పెట్టారు. ఏమైంది? 4 కోర్టుల్లో కేసులు వచ్చినాయి. 4 రోజుల్లో 4 కోర్టుల్లో బెయిల్ వచ్చేసింది. ప్రభుత్వానికి మరి ఎంత నామోషి, ఎంత అవమానకరం. చివరికి ఆ కేసుని మరింత కఠినంగా చేయడం కోసం ఏదో రకంగా జైలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో యూఏపీఏ లాంటి చట్టాలు పెట్టేశారు. అది మరింతగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కారణమయ్యింది. యూఏపీఏ లాంటి కేసులు పెట్టాల్సినప్పుడు ఎవరి మీద పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అన్న కనీసం కూడా ఇది లేకుండా చేసినటువంటి ప్రయత్నాలతో ప్రభుత్వం మరింత అపఖ్యాతికి గురైంది. ఈ తరుణంలో ఇప్పుడు రావణ్ విషయంలో పోలీసులు ఇస్తున్నటువంటి లీకులు చూస్తుంటే ఆయన ఏదో ఫోన్లో ఎవరో మహిళలతో అశ్లీల వీడియోలు ఉన్నాయని, కాకుంటే అతని అకౌంట్లో నెలకు 1,50,000 వచ్చి చేరుతుందని, ఇదా దేశద్రోహి అంటే? దేశద్రోహి అని ఆరోపించినందుకైనా ఒక లెవెల్లో చూపించాల్సింది. కానీ వస్తున్నటువంటి కథనాలు చూస్తే చాలా ఆసక్తికరంగా, చాలా నీరుగార్చేలా మొత్తం కేసుని తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. మిగిలినటువంటి కథనాలు చూస్తే ఉత్తి పుణ్యానికే 1,111 కోట్ల విలువైనటువంటి భూమిని పంచే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలోని మధురవాడలో 9 ఎకరాల 39 సెంట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదిలీ చేశారు. పక్కా స్కెచ్తో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి తొలగించి మరీ కేటాయింపు 199 కోట్లకే బుక్ అడ్జస్ట్మెంట్ ప్రాతిపదికగా కట్టబెట్టేసిన వైనం. అంటే పేపర్పై మాత్రమే డబ్బు బదిలీ, సర్కారుకు రూపాయి కూడా రాదు. ఇప్పటికే ఈ భూమిలో మెగ్లాన్కు 5 ఎకరాలు, పద్మ హాస్పిటాలిటీస్కి 4 ఎకరాలు పైబడినటువంటి భూమి కేటాయింపు, స్టార్ హోటళ్లు, రిసార్ట్ల పేరుతో యథేచ్ఛగా భూదోపిడీ. వైజాగ్లో మధురవాడ అంటే ఇప్పుడు అత్యంత కాస్ట్లీ రిచెస్ట్ ఏరియా అన్నట్టు, ప్రైమ్ లొకేషన్ అన్నట్టు. ఋషికొండ, ఎండాడ, మధురవాడ అలాంటి లొకేషన్లో ఎకరం దాదాపుగా 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి విలువ చేసే భూమిని ఇప్పుడు అత్యంత నామమాత్రంగా కేవలం బుక్ అడ్జస్ట్మెంట్తో ఏపీ ప్రభుత్వ భూముల్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేట్ సంస్థలకి అప్పనంగా కట్టబెట్టడం. అంటే ప్రభుత్వ భూదోపిడీ ఎలా నడుస్తుందో చూడండి. అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టారంటారు చూసారు, ఇది తమకు కావలసినటువంటి సంస్థలకి ఎలా విలువైనటువంటి స్థలాల్ని కట్టబెట్టేస్తున్నారో, వైజాగ్లో అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని కొల్లగొట్టే పనిలో పడ్డారో ఇదొక ఉదాహరణ అన్నట్టు. మొన్నే ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
ఏకంగా ఒక మాజీ మంత్రి యథేచ్ఛగా అదే మధురవాడలో రికార్డులు కూడా తారుమారు చేసి భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, 60 కోట్ల రూపాయలు పైబడినటువంటి భూమికి ఎసరెట్టేశారు అని వచ్చింది. కనీసం ప్రభుత్వం దాని మీద వివరణ కోరడం కానీ, విచారణ జరపడం కానీ, అలాంటిది ఎందుకు జరుగుతుంది అన్నది ఆరా తీయడం కానీ ఏదీ లేదు. అంటే అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే నేతలకు తెలిసే జరుగుతుందా అని జనమంతా అనుకోవలసినటువంటి పరిస్థితి. టీటీడీలో ఉద్యోగాల పేరిట టోకరా ఒక్కో అభ్యర్థి నుంచి 15 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు. టీటీడీలో ఉద్యోగం అంటే ఇక 15 లక్షలు మినిమం. టీటీడీ నకిలీ లోగో, ఈఓ స్టాంపులతో దొంగ నియామక పత్రాల అందజేత తిరుపతి ఈస్ట్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు. ఎంత దాకా చేరింది చూడండి. తిరుమల ప్రతిష్ట కాపాడమే తమ ధ్యేయం, తిరుమల మా ఇలవేలుపు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో అదే తిరుమలలో దొంగ స్టాంపులతో, నకిలీ స్టాంపులతో అపాయింట్మెంట్ పత్రాలు కూడా ఇచ్చేస్తున్నటువంటి వైను ఎంత తీవ్రమైనటువంటి అంశమో చూడండి. కరూరు ఘటన నాకు పెద్ద గాయం అంటూ విజయ్ చేసినటువంటి కామెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో ఇక్కడ కూడా అంగన్వాడీల ఆందోళన, కథం తొక్కిన అంగన్వాడీలు ఎల్నీనోను ఎదుర్కొందాం సిద్ధంగా ఉండండి అంటూ మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి కథనాలు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కావాలి, మద్దతు ఇవ్వండి అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా బ్లాక్ విపక్ష నేతలను కోరినట్టుగా తాగునీటి కోసం రాస్తారోకోలు. జనాలకు తాగునీరు లేక వర్షాభావంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దెబ్బపడింది. దేశవ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్తో కరువు ఛాయలు అలముకున్న తరుణంలో అనేక రకాల సమస్యలు ఏర్పడబోతున్నాయంటూ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ హెచ్చరించింది. బాల సాహితీవేత్త హకీం జానీకి అరుదైన గౌరవం. ఇక గనులు ప్రభుత్వ రంగంలో ఉంటేనే పురోగతి. తొలి ప్రభుత్వ బంగారు గనిని ప్రారంభిస్తూ బుర్కినోఫాసో మంత్రి గౌబా. బుర్కినోఫాసో అనే ఒక ఆఫ్రికన్ దేశంలో గనుల్ని గవర్నమెంట్ మాత్రమే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక సుప్రీంకోర్టులో కలకలం, ధర్మాసనం పైకి పేపర్లు విసిరిన పిటిషనర్. గతంలో చూసాం సుప్రీంకోర్టు సీజే మీద బూటు విసిరినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు ఏకంగా పేపర్లు విసిరి తన నిరసన వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే సుప్రీంకోర్టులో కూడా పరిణామాలు ఎటుమడుతున్నాయో చూడొచ్చు. పంటల బీమా పెద్ద ఫార్స్, ఉచితం లేక భారం తట్టుకోలేక రైతులు దూరం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఆదా, కంపెనీల లాభం 16,500 కోట్లు, కర్షకులకు అందిన పరిహారం 165 కోట్లు. పంటల బీమా పేరుతో కంపెనీలకు 1600 కోట్ల రూపాయల లాభం వస్తే రైతులకి అందిన పరిహారం ఎంత అయ్యా అంటే 160 కోట్లు. అంటే 10%, 90% లాభం కంపెనీలకి. అంటే ఈ పంటల బీమా పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు ఎలా తెగబలుస్తున్నాయో ఈ డేటా మనకి చాటుతోంది. 1650 కోట్ల రూపాయలు కంపెనీలకు లాభం వస్తే 165 కోట్ల రూపాయలు అంటే చిల్లర పైసలు రైతులకి విధిల్చి కంపెనీలు ఎలా దోచుకుంటున్నాయో. ఇలాంటి పంటల బీమాని ప్రభుత్వాలు అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు ఉచితంగా అమలు చేస్తే, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకి పంటల బీమా వర్తింపజేస్తే, కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఉచితం లేదు, రైతులే కట్టుకోవాలి ప్రీమియం అని చేతులెత్తేసింది. దాంతో రైతులు దాని మీద అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్న ఆర్థికంగా అక్కడికి వస్తుందనేటువంటి ప్రయత్నం పరిస్థితి లేకపోవడం, ఇలాంటి అనేక కారణాలతో పంటల బీమా చేయించుకోవట్లేదు. దాంతో విపత్తులు వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. దాన్ని ఉపయోగించుకుని కంపెనీలు తెగబలుస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలను మేపేదానికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అని ప్రజాశక్తి పత్రిక కథనం సారాంశం. ఇక మిగిలిన పత్రికల్లో కూడా మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రభ పత్రిక. ఆంధ్రప్రభ ఈరోజు ఓపెన్ కావట్లేదు పత్రిక. ఇక వార్తాపత్రికలో ఉన్నటువంటి కథనాలు చూస్తే దాదాపుగా ఈరోజు మిగిలిన పత్రికలు ఆక్లాండ్లో ప్రధాని మోదీకి, న్యూజిలాండ్లో మోదీ పర్యటన, సోషల్ మీడియా కట్టుకథల కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. ఇలాంటి కట్టుకథల కట్టడికే టాస్క్ ఫోర్స్ అనుకుంటే సోషల్ మీడియాలో కన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఎక్కువ కట్టుకథలు వస్తున్నాయి. నిజంగా చాలా సోషల్ మీడియాలో కొందరు హద్దులు మీరి బూతులతో విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కట్టుకథలు అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఎక్కువ. కాల్పుల విరమణ ముగిసిందని చెప్పేసా, ఇరాన్తో చర్చలకు అభ్యంతరం లేదు ట్రంప్,
మళ్ళీ ఎన్ని రకాల మాటలు మారుస్తాడో మనకు తెలియదు. భారీగా కొరియా పెట్టుబడులు వస్తున్నాయి. లోకేష్ ఖరీఫ్కు సమృద్ధిగా ఎరువులు. అచ్చెన్నాయుడు ఇదిగో ఈయనేమో ఇక్కడ కూర్చొని అంతా బాగుంది అని చెప్తారు, కానీ క్షేత్రస్థాయిలో రైతు అల్లాడిపోతుంటారు. మంత్రి మాటలకి అసలు వాస్తవానికి పొంతనే ఉన్నట్టు కనిపించట్లేదు. ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో మరొక 100 ఎంబీబీఎస్ సీట్లు అనుమతి. ముఖ్యంగా కడప మెడికల్ కాలేజీతో పాటుగా నెల్లూరులో ఉన్నటువంటి ఏసీఎస్ఆర్ కాలేజీలో కూడా అదనంగా సీట్లను పెంచుతూ ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. కడపలో మరో కరోనా కేసు. కడపలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గతంలో తాను సీఎంగా ఉంటే కోవిడ్ వచ్చేదా, కరోనా రానిచ్చేవాడినా అని కూడా మాట్లాడేశారు. మరి ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు, మళ్ళీ కరోనా వచ్చింది. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కోవిడ్ మృతులు కూడా కనిపిస్తున్నారు. విడ్డూరం చూడండి. జనాభా దామాసా పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ పత్రికలో మనం ఇక్కడ కథనాలు చూడొచ్చు. లోపల పేజీలో ఉన్నటువంటి కొన్ని వార్తలు చూస్తే వారిని వేటాడండి. సోషల్ మీడియాలో కూటమి వ్యతిరేకులను వదలొద్దు. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. కేబినెట్కు పవన్, లోకేష్ సహా 5 మంత్రులు గైర్హాజరు. అత్యంత కీలకమైన ఎల్నినో లాంటి సమస్యల మీద చర్చించాల్సినటువంటి సమావేశానికి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి రాలేదు. రాష్ట్రంలో కృష్ణా డెల్టా అనేక రకాలుగా అవస్థలు పడుతుంది. ఈ తరుణంలో మంత్రి గైర్హాజరు అన్నట్టు. ఇక వంట నూనెల ధరలు సలసలా. ధరల పెరుగుదలతో ఇప్పటికే అనేక రకాల సరుకుల ధరలు పెరిగి జనజీవనం తీవ్రమైనటువంటి ఇక్కట్లలో సాగుతుంది. పెట్రోల్ ధరలు పెరిగిన కారణంగా అన్ని ధరలు పెరిగిపోయి సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది. ఇలాంటి స్థితిలో వంట నూనె ధరలు కూడా అమాంతంగా పెరిగి, బియ్యం ధరలు కూడా భారీగా పెరిగి, ఇప్పుడు నిజంగానే ఎల్నినో ఎఫెక్ట్తో కరువు వస్తే మరిన్ని ధరలు పెరిగి జనం ఏం కావాలా? ప్రభుత్వాలకి ఇదేం పట్టట్లా. ధరల నియంత్రణ ఎలా, జనానికి ఉపశమనం ఎలా, ప్రజలకు అంతో ఎంతో రిలీఫ్ కల్పించే ప్రయత్నం ఎలా, ఇలాంటి వాటికన్నా సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవడు పోస్ట్ పెడితే వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది ఇప్పుడు ప్రభుత్వాలకి ముఖ్యమైనటువంటి అంశం. ఇక ప్రశ్న రావణపై ఉపా కేసును ఉపసంహరించాలి. నిన్న సిపిఐ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో అన్ని పార్టీల నేతలు పాల్గొని ఈ ఉపా కేసుని చాలా తీవ్రంగా నిరసించారు. అయితే ఇందులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు పక్కన కూర్చుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఇద్దరు ఒకే మాటను నిన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వినిపించడం మీద టీడీపీ మీడియా తీవ్రంగా కలవరపాటుకు గురైంది. ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం మీద దాదాపు అరగంట పైగా డిస్కషన్స్ నడిపారు రాత్రి ప్రైమ్ టైంలో. అంటే ఎలాంటి కథనాన్ని ఎలాంటి తీర్న సాగారో ఆలోచించవచ్చు. ఇక వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ అప్పు, సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా 3,800 కోట్ల రూపాయల అప్పు నోటిఫై చేసిన ఆర్బీఐ. పాపం సాక్షి పత్రిక దాదాపు 2 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పుల మొత్తం క్యాలెండర్ వేసేది. ఏ రోజున ఎంత చేశారు, కార్పొరేషన్ల ద్వారా ఎంత చేశారు, ఈ అప్పులు మొత్తం ఎంతకు చేరాయి, ఈ అప్పులు చేరిన తర్వాత అందులో గంటకెంత, నిమిషానికెంత, రోజుకెంత, నెలకెంత, ఇలాంటి ఒక క్యాలెండర్ లాగా రోజు వేసేది. ఇక బహుశా సాక్షికి కూడా అలసి వచ్చినట్టుంది. ఇక ఈసారి సాక్షి పత్రిక అది కూడా లోపల పేజీలో చిన్న కథనంగా రాసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం ఈ అప్పుల విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడైతే రుణ స్వీకరణ, రుణ సేకరణ ఇలా రకరకాల పదాలతో మభ్య పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. సాక్షి మాత్రం ఈ కథనాన్ని రాసింది. అయితే టోటల్గా అప్పులు దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.5 లక్షల కోట్లు అయితే దాటేస్తున్నాయి. అంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినటువంటి ఘనతగా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలిపినటువంటి నేతగా చరిత్రకెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఉదయాన్నే మనం రాత కోత వాత పేరుతో ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా పాల్గొనండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోను లైక్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.